ఈ రోజు నుంచి ఒక నెలలోపు 45 రోజులలోపు ఈ రోడ్డు కంప్లీట్ నిర్మాణం పూర్తి చేసి ఇక్కడ బాంబరీస్ పెట్టించి గాంధీ గారి విగ్రహం రెడీగా ఉంది, కాంస్య విగ్రహం, అలాగే ఎన్టీ రామారావు కాంస్య విగ్రహం కూడా రెడీగా ఉంది. మూడు బొమ్మల సెంటర్ గా ఫేమస్ అయిన మాజీ ప్రధానులు, ఈ దేశానికి సర్వీస్ చేసిన మాజీ ప్రధానులు ముగ్గురు విగ్రహాలు కూడా దాదాపు రెడీ అవుతుంది బొమ్మలూరు ఫ్యాక్టరీ. దానికి డబ్బులు ఇచ్చిన ఆ నాయకులను అభినందిస్తూ, ఇక్కడ కాంస్య విగ్రహం ఎన్టీఆర్ దానికి డబ్బులు ఇచ్చిన మురళి గారిని అభినందిస్తూ, అలాగే గాంధీ గారి విగ్రహాన్ని నా సొంత ఖర్చులతో నేను పెడతానని చెప్పిన 9,10,000 అవుతుందంటే ఇక్కడ లోకల్ ఆర్యవేశ సంఘం నాయకులు వచ్చి మేము 4,5 లక్షలు ఇస్తామని వచ్చింది. ఆర్యవేశ సోదరులందరినీ అభినందిస్తూ ఈ కార్యక్రమం తర్వాత నుంచి మీ మీడియా సోదరులు గన్నవరం అంటే ఆ బ్లాక్ ఉండి ఆ బోర్డును చూపిస్తాం మానేస్తారని నేను బలంగా ఈ సెంటర్ అంత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబోతున్నాం. గన్నవరం అంటే గన్నవరం సెంటర్ చూపించాల్సింది మరోసారి. ఇప్పుడు వరకు ఏ కాన్స్టిట్యున్సీనైనా మీరు చూపించేటప్పుడు అలా చూపించి గన్నవరాన్ని మాత్రం ఆ బోర్డు చూపిస్తాం అనేది అనాదిగా ఎలా వచ్చిందో నాకైతే తెలియదు. దాని తక్షణం మానేసింది మిమ్మల్ని కోరుతూ, ఏ నియోజకవర్గానికి లేని ఎయిర్పోర్ట్ ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. అలాగే ఏ నియోజకవర్గానికి లేని ఐటీ కంపెనీ హెచ్సిఎల్ కంపెనీ ఇక్కడ ఉంది. ఏ నియోజకవర్గానికి లేని 1400 ఎకరాల ఎస్సీజెడ్ మల్లవల్లి ఈ నియోజకవర్గం. ఏ నియోజకవర్గానికి మండలాలకు వారీగా లేని రెండో మండలం ఈ నియోజకవర్గంలో వీరకూడదు. దాంట్లో ఎలాంటి మీరు ప్రజలకు తీసుకెళ్లాల్సిన మిమ్మల్ని కోరుతూ, రాబోయే కాలంలో ఉంటూరు మండలంలో విజయవాడ రూరల్ మండలం కూడా చిన్న పారిశ్రామిక కారిడార్ కనీసం 20 ఎకరాలు 25 ఎకరాలు 15 ఎకరాలు అన్న ఏర్పాటు చేద్దామని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారిని కోరి లోకేష్ బాబు సహకారంతో ఎట్టి పరిస్థితుల్లో మండలానికి ఒక ఎస్సీజెడ్ ఏర్పాటు చేద్దామని నేను భావిస్తున్నాను. అలాగే ఈ రోడ్లు అభివృద్ధి కోసం అడిగితే ఈ షాపుల ఓనర్లు అందరూ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు ఇంకా కొంచెం బయటకున్నాం, మాకు కావాల్సిన వరకే ల్యాండ్ యూస్ మారింది. ఈ పక్కన పార్కింగ్ పేవర్స్ కూడా ఏర్పాటు చేద్దామని ఆలోచన చేస్తున్నాం. ఈ మధ్యలో ఈ 100 మీటర్ల స్ట్రెచ్ లో పామ్ ట్రీస్ బాగా పెద్ద పామ్ ట్రీస్ పెట్టిస్తాం. అలాగే 2.8 కిలోమీటర్లు కూడా పామ్ ట్రీస్ పెద్ద పెట్టిస్తాం. 1 కిలోమీటర్ పెద్ద పెట్టి మిగతా చిన్న పెట్టిస్తాం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అట్నుంచే ఎయిర్పోర్ట్ నుంచి టువర్డ్స్ రామవరపాడు అయిపోయి గ్రాండరీ పెట్టారు. దాన్ని డబల్ చేయమని కోరే, దాదాపు డబల్ చేస్తున్నాం. ఈ పక్కన శాంతం వదిలేసిన పరిస్థితి, దీన్ని కూడా సొంతరీకృతం అనుకున్నాం. హనుమాన్ జంక్షన్ లో ఆల్రెడీ పామ్ ట్రీస్ పెట్టాం. ఎవరన్నా నియోజకవర్గంలోకి వస్తే రామవరపాడు రింగ్ దగ్గర గన్నవరం నియోజకవర్గం మొదలైంది, బోపలపాడు దగ్గర ఎండ్ అయిన రీతిలో గ్రీనరీ అభివృద్ధి చేద్దామని నిర్ణయం తీసుకోవడం జరిగింది.